నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా నివాసంలో ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాల నుంచి కుటుంబ సమేతంగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మారం మల్కాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ ధరంపురి అరవింద్ బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ జగిత్యాల పూరుట్లకు చెందిన పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్ రుసుమును పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. బాన్స్వాడ మండలంలోని తడ్పూర్ గ్రామంలోని సోదరెడ్డి ఇంట శుభకార్యానికి పిట్లం మండలంలోని కుర్తి గ్రామానికి చెందిన పోతురాజు గంగవ్వ రోడ్డు దిగి నడుచుకుంటూ వస్తుండగా రహదారిపై వేగంగా నవిపేటలో జరిగే పెళ్లి శుభకార్యానికి వెళ్తున్న తుఫాను వాహనం మృతురాలు గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జర్పల్లిలో భారీ వర్షానికి చెట్టు విరిగి కరెంట్ తీగలపై పడడంతో దానిని గమనించిన విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామంలోని నువ్వుల పంటలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో నువ్వుల పంటలో వీరు పూడు తెగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. మామూలు కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బోర్డు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మామూలు మండలంలోని ఎటువంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేశారని, తాగునీటి సదుపాయాలు కల్పించకుండా అన్ని రకాల ఇబ్బందుల పాలు చేశారని వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి సొసైటీ తాత్కాలిక చైర్మన్గా చిన్నబోయిన రమేష్ చైర్మన్గా కొనసాగిస్తూ డీసీఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ జీవి రాములు మనవడైన అక్షయ్ దీపకు యూపీఎస్సీ